దేవుడా, ఈసారైనా కనికరించు. ఒక్కసారి 10 నిమిషాలు నువ్వు ఆలకించేదయ్యా. భయానకరంగా ఉంది. రాత్రిపూట ఈ నీళ్ళలో పాములు, తేళ్లు, కరెంట్ వచ్చి 3 టీఎంసీలు పెట్టిపోయి ప్రజలను ఒప్పించి 23 టీఎంసీలు పెట్టాలంటారు. ఏంది ఇది? మేము బతకాలనా కావాలనా? రోడ్డు నువ్వన్నీ అటు చూడయ్యా. ఒక్కసారి నువ్వు కళ్ళు తెచ్చి చూడు, ఆడకుండవు. లాస్ట్ గండికోట రిజర్వాయర్ వీడియోలో ఈ రిజర్వాయర్లో 22 విలేజెస్ మునిగిపోయాయని చెప్పాం కదా. ప్రస్తుతం ఆ విలేజ్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ రిజర్వాయర్ వల్ల కొండాపురం మండలానికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన జీఎన్ఎస్ ప్రాజెక్ట్కి సంబంధం ఏంటి, ఈ రిజర్వాయర్కి కృష్ణా రివర్ నుంచి ఎలా వాటర్ వస్తాయి, అంతేకాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా ఎండలో కష్టపడే రైతులు మిలియనీర్స్గా లక్షాధికారులుగా ఎలా అయ్యారు, ఇదంతా తెలియాలంటే మీకు కొండాపురం బ్యాక్ వాటర్ స్టోరీ తెలియాలి. కొండాపురం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక మండలం. సుమారుగా 10,000 కుటుంబాలు ఉండే ఈ మండలంలో పెన్నా చిత్రావతి బేసిన్లో ఉండడం వల్ల సంవత్సరానికి 2 పంటల వరకు పండేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కార్యక్రమంలో గండికోట రిజర్వాయర్ని స్టార్ట్ చేశారు. ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యేసరికి 1774 కోట్లు ఖర్చు అయింది. ఇందులో 522.85 కోట్లు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి యూజ్ చేశారు. 2013లో ఈ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వాయర్ని ఇనాగ్రేట్ చేశారు. అప్పటికే చౌటిపల్లె, గండ్లూరు, ముచ్చుమర్రి, ఓబన్నపేట, సీతాపురం ఇలాంటి విలేజెస్ అన్నిటికీ కూడా R&R రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పునరావాసాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఒక 6 నెలలు గడువు ఇచ్చి వాళ్ళ పాత విలేజెస్ని వెకేట్ చేయడానికి టైం ఇచ్చారు. ఆ తర్వాత 2017లో గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. తర్వాత సంవత్సరంలో చిత్రావతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు అంతా బాగుంది. డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిన 7 ఇయర్స్ తర్వాత అంటే 2020 సెప్టెంబర్లో వాటర్ స్టోరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం కృష్ణా రివర్ నుంచి వాటర్ని స్టోర్ చేస్తూ ఉన్నారు. ఫేజ్ 2లో ఉన్న కొన్ని విలేజెస్కి R&R ఇంకా కంపెన్సేషన్ ఇవ్వకుండానే వెకేట్ చేయాలని గవర్నమెంట్ అథారిటీస్ కంపెల్ చేశారు. ఇది అలా జరుగుతుండగానే తాళ్ళపొద్దుటూరు విలేజ్ చుట్టూ వాటర్ వచ్చేసాయి. మేము బతకాలనా కావాలనా? ఈ భార్య పిల్లలతో నువ్వు ఉంటే మేము ఎట్లా చేయాలయ్యా? మా పిల్లలు రోడ్డు నువ్వన్నీ అటు చూడయ్యా. ఒక్కసారి నువ్వు కళ్ళు తెచ్చి చూడయ్యా. మమ్మల్ని ఒక తీవ్రవాదుల మాదిరిగా భావిస్తున్నారు. రెండోది, అక్టోబర్ 15 తర్వాత గ్రామాల్లోకి నీళ్లు ఇడుస్తామన్నారు. కానీ ఆగస్టు చివరి నాటికి తెచ్చి నీళ్లు పోయలేయడం చాలా దారుణం. కనీసం R&R అండ్ కంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ఎక్కడికి వెళ్తామని వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ మీద ప్రొటెస్ట్ చేశారు. ఫైనల్గా గవర్నమెంట్ తాళ్ళపొద్దుటూరు వాళ్ళకి టెంపరీ షెల్టర్స్ అలాగే త్వరలోనే కాంపెన్సేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ కాంపెన్సేషన్లో 10 lakhs మనీ లేదంటే 7 lakhs మనీతో పాటు R&R ప్రొవైడ్ చేస్తామని చెప్పింది. R&Rలో 5 cents ల్యాండ్ గవర్నమెంట్ ఇల్లు కట్టుకోవడం కోసం ఇస్తుంది. మిగతా విలేజెస్ కూడా కంపెన్సేషన్ ఇలాగే ఇచ్చారు. ఇలా గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్తో చాలామంది ప్రజలు ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసుకున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది వీళ్ళంతా మిలియనీర్స్ అయిపోయారు, లక్షాధికారులు అయిపోయారు అనుకోవచ్చు. బట్ గ్రౌండ్ రియాలిటీ అది కాదు. ఎందుకంటే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చరల్ ఫార్మర్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. అలాగే ఎప్పుడో 18th centuryలో మద్రాస్ ప్రెసిడెన్సీలో బళ్ళారి నుంచి మద్రాస్ వరకు ఒక ట్రాక్ అనేది వేశారు. ఈ ట్రాక్లో కొండాపురం స్టేషన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టేషన్గా ఉండేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్కి ఇక్కడ వాటర్ ఫిల్ చేసేవాళ్ళు. ఎప్పటి నుంచో కూడా ప్రజలకి ఈ ఊరు RS కొండాపురంగానే తెలుసు. ప్రజెంట్ చాలా ట్రైన్స్ స్టాపింగ్స్ అయితే లేవు, బట్ ఫిల్లింగ్ కోసం చాలా ట్రైన్స్ ఆగుతుంటాయి. ఇంతకుముందు ఈ స్టేషన్ డైరెక్ట్గా 20 to 30 ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండేది. చాలామంది ఫుడ్, టీ సెల్లర్స్ ఇక్కడి నుంచి 30-40 కిలోమీటర్స్ అవతల ఉండే స్టేషన్కి బస్సులో వెళ్ళి మరీ సెల్ చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ప్రజెంట్ గవర్నమెంట్ డ్రాట్ మేనేజ్మెంట్ కింద కొంచెం ఎంప్లాయ్మెంట్ అయితే ఇస్తుంది. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా అయితే బాగుంటుంది. ప్రజెంట్ స్టేషన్లో 2 ట్రైన్స్ స్టాప్ అవుతున్నాయి. ఇంకా 2 ట్రైన్స్ అలా స్టాపింగ్ ఇస్తే ప్యాసింజర్స్తో పాటు సెల్లర్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇంకా నిజానికి మిలియనీర్స్ ఎవరయ్యారంటే గాలేరు నగిరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ కింద ఉన్న 2,60,000 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిలియనీర్స్ అయ్యారనే చెప్పారు. ప్రతి సంవత్సరం 38 TMCలు వాటర్ కృష్ణా రివర్ నుంచి కెనాల్కి వదులుతారు. అందులో చాలా వరకు వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 50,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి వెనక ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ ఉంది. అదేంటంటే గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి లింకింగ్. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే 80 TMC వాటర్ కృష్ణా రివర్లో వదులుతారు. సో అందువల్ల ఇంకా ఎక్కువ వాటర్ని కృష్ణా రివర్ నుంచి పెన్నా బేసిన్కి అందించే అవకాశం ఉంది.
ఇకపోతే కావేరీ లింకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోజల్ స్టేట్లోనే ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయితే సౌత్ ఇండియాలో వాటర్ స్కెర్సిటీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. అలాగే అగ్రికల్చర్కి కావాల్సినంత వాటర్ అనేది అన్ని ప్రాంతాలకి అందే అవకాశం ఉంటుంది. హోపింగ్ ఫర్ ద డే దట్ ఎవ్రీ ఫార్మర్ విల్ బికమ్ ఏ మిలియనియర్.